వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల అంశం ఇంకా తేలలేదు. ఈ వారం రోజుల పాటు ఆ ఊగిసలాట అయితే కనిపించింది. భారతీయ జనతా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా, ఇస్తుందా లేదా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి వెళతాయా లేదా, దాదాపుగా దానికి ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యాఖ్యలతో కలిసి వెళ్తున్నట్టుగానే. అలాగే తమ్ముళ్ళు జన సైనికులు ఇద్దరి మధ్య ఎటువంటి సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది ఎన్నికలకు సంబంధించి, లేదంటే ఇప్పటికే ఎవరికి వాళ్ళు బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు అయితే రక్తాభిషేకాలు కూడా చేసేస్తున్నారు, రక్తంతో రాతలు కూడా రాసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకే సీట్ కావాలని. రేపొద్దున్న సీట్ల ప్రకటన జరిగిన తర్వాత, అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత ఇదే వాతావరణం ఉంటుందా, ఎంతకు మించి దారుణమైన పరిస్థితులు ఎదురు చూడాల్సి ఉంటుందా, చాలా అంశాలే ఉన్నాయి చర్చించాల్సిన ఈ వారంలో జరిగిన రాజకీయాలు, నెక్స్ట్ ఇంక ఎన్నికలకు ముందు ఏం జరిగే అవకాశం ఉంటుందనేది వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, కీలకమైన అప్డేట్ ఏంటంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడం వైసీపీలో, అది కూడా ఆర్కే లాంటి వ్యక్తి వెనక్కి రావడం. జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ వర్కౌట్ అవుతుందని అనుకోవాలా, లేదు అంటే వేరే దారి లేక వైసీపీని మించిన ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్లో లేదు అని అనుకోవాలా? బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా కూటమి కట్టాలి అని అనుకున్నారు. ఆ కూటమికి సంబంధించినంత వరకు సాధారణంగా ఏంటంటే రెండు రకాలైనటువంటి కూటములు ఉంటాయి. ఒకటి భావసారూప్య కూటమి అంటాం, లైక్ ఇప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరిది భావసారూప్య కూటమి. ఇది అవసరార్థ కూటమి, అంటే తెలుగుదేశం అవసరార్థం మిగతా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటుంది, కానీ తెలుగుదేశం పార్టీకి అవసరం లేకపోతే వీళ్ళు ఎవరో పొత్తుకు పెట్టుకోదు. అదే సందర్భంలో వీళ్ళకి అవసరం కూడా ఉంది, ఏంటి అంటే ఎంతో కొంత గెయిన్ చేసుకోవాలి తెలుగుదేశంతో. కాబట్టి ఇది అవసరార్థ పొత్తు తప్పించి భావసారూప్య పొత్తు కాదు. ఈ అవసరార్థ పొత్తులని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారన్నటువంటిది ఒక పాయింట్. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నప్పుడు అంగీకరించారు 2004లో. ఎందుకని? ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన విరక్తి ఉండటం. 1999-2004 మధ్యలో తెలుగుదేశం అధికారంలో ఉంది, అంతకుముందు 94 నుంచి కూడా అధికారంలో ఉంది. అయితే 99కి వచ్చేటప్పటికి బీజేపీ కూడా యాడ్ కావడం వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ ఆ తర్వాత వచ్చేటప్పటికి తెలుగుదేశం ఒంటెత్తుపోకడలే ఉండటం మూలంగా కేంద్రం ఇచ్చేటటువంటి వాటిని కూడా తమదే అని ముద్రలు వేసుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీ కేటలో ఒక అసంతృప్తి వచ్చేసింది, పబ్లిక్లో ఒక విరక్తి వచ్చేసింది. కానీ ప్రచారం పరంగా చూస్తే అంటే దాన్ని ఏమంటారు, తినగ తినగ వేప తీయగ నుండి వినగ వినగ రాగమతి చేయించని వాళ్ళది వినగా వినక రాగమతి చేయించింది. రోజు చంద్రబాబు అంత అద్భుతం చేశాడు, ఎంత అద్భుతం చేశాడు, వాడికి ఆకస్మిక తనిఖీలు అట్ట చేశాడు, వీడికి జన్మభూమిలో ఎట్ట చేశాడు, మీడియాలో ప్రచారం నడుస్తుంది కానీ పబ్లిక్కి ఏ ప్రయోజనం కనిపించలేదు అందులో. అదంతా ఒక పబ్లిసిటీ డ్రామాగానే కనిపించింది. ఆ విరక్తి ఎంత చెప్పినా మనం 2004లో ఆయన రాజశేఖర రెడ్డి గెలుస్తాడని మీడియా చూసిన ఏ ఒక్కడూ నమ్మల. మీడియా చూసిన ప్రతి ఒక్కడికి కూడా చంద్రబాబే మళ్ళీ వస్తున్నాడు అన్నటువంటి నమ్మకమే ఉంది. ఎందుకంటే అసలు ప్రచారంలో చూస్తే, పత్రికల్లో చూసినా, దేంట్లో చూసినా సరే బాబు హవా, బాబు హవా, బాబు హవా. కానీ భావసారూప్యత కలిగి అప్పటికే ఈ కరెంటుకి సంబంధించినటువంటి ఉద్యమాలు, లేకపోతే డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఉద్యమాలు ఇవి చేసినటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు తీవ్ర హింసను ఫేస్ చేశారు. కమ్యూనిస్టుల మీద అప్పుడే కదా గుర్రాలతో కొట్టించడం కానీ, చచ్చిపోవడం కానీ ఇట్లాంటివి జరిగినాయి. ఇది నివురుగప్పిన నిప్పులా వాళ్ళల్లో ఒక అసంతృప్తి. అంతకుముందు ఇదే తెలుగుదేశంతో కలిసి ప్రయాణించిన వాళ్ళు, అలాంటి కమ్యూనిస్టులో ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహం రగిలింది. ఆ కమ్యూనిస్టుల రోడ్డు మీద యాజిటేషన్స్ అంతా తలలు పగలగొట్టించుకుంది, తన్నులు తిన్నది కమ్యూనిస్టులు. దానికి సంఘీభావం ప్రకటిస్తా వీళ్ళకి ప్రతిసారి ఎప్పుడు దెబ్బలు తగిలినా వచ్చి పరామర్శించుట, వీళ్లతో ఇంటరాక్షన్ పెంచుకున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ బలమైన శక్తి, కమ్యూనిస్టులు దానికి ఆజ్యం పోశారు. వీళ్ళు నూనెలా అంటారు, కాంగ్రెస్ అనే నిప్పులో వాళ్ళు పోశారు. ఇద్దరూ చలికాచుకున్నారు. ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ దెబ్బతింది. అది భావసారూప్యత కుదిరింది వాళ్ళకి. ఆ తర్వాత 2009లో అవసరార్థ పొత్తు పెట్టుకున్నారు. ఎట్లాగా? తెలుగుదేశం అప్పటిదాకా బీజేపీతో కలిసి ఉండి అకస్మాత్తుగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి మళ్ళీ పుంజుకున్నట్టు కనిపించలేదు వాళ్ళ సర్వేల ద్వారా. దాంతో పోనీ అలాగని కాంగ్రెస్ పార్టీతో జట్టు కడితే వీళ్ళని ఎవరు నమ్మరు. కాబట్టి చేసుకొచ్చినటువంటి పొత్తు తృతీయ ఫ్రంట్ అన్నటువంటి పేరుతో మరొకసారి కమ్యూనిస్టులు, తెలంగాణ రాష్ట్ర సమితి వీళ్ళందరితో పొత్తు పెట్టుకోవడం.
అసలు అప్పటిదాకా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ విభజన అన్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని విడదీస్తానంటే ఊరుకోము, తరిమి తరిమి కొడతాం అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ అకస్మాత్తుగా అప్పటికప్పుడు నలుగురితో మీటింగ్ పెట్టేసేసుకుని ఆ నలుగురు కలిసి ఒక తీర్మానం చేసేసి ఆంధ్రాకి సంబంధించిన నాయకులు నలుగురు కలిసి ఆంధ్ర వాళ్ళందరితో మాట్లాడేశారట. తెలంగాణ ఇచ్చేయడం బెటర్ అని ఆంధ్ర వాళ్ళు అందరూ అన్నారట. ఈ ఆధారంగా తెలుగుదేశం పార్టీకి నివేదిక ఇచ్చేశారట. ఆ నివేదిక ఆధారంగా అర్జెంటుగా రాష్ట్రం విభజించేయచ్చు అని చెప్పేసి ఏకంగా సోనియా గాంధీకి లెటర్ రాసేస్తారట. ఆ లెటర్ ఆధారంగా టీఆర్ఎస్ వచ్చి వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది పచ్చి మోసం, అప్పటికప్పుడు చేసిన మోసం. ఏ ఆంధ్రుడిని అడిగారు, ఎక్కడ మీటింగ్ పెట్టి కనుక్కున్నారు, అది కళ్ళెదురుగుండా కనబడుతున్న వాళ్ళ మీడియా ఉంది కదా అన్నటువంటి గేమ్ నడిపారు. అటు టీఆర్ఎస్కి ఏమైంది, కాంగ్రెస్ వదిలేసేయడం వలన, ఇంకోటి అది విభజన రాజకీయాన్ని ఆపేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్నే చీల్చిపడేశాడు. దాంతో దానికి ఉనికి సమస్య అయింది. ఆ ఉనికి సమస్య అవ్వడంతో తెలుగుదేశం పార్టీ వీళ్ళు కలిస్తే గెలవగలమన్నటువంటి ఉద్దేశంతో అవసరార్థం పొత్తు పెట్టుకున్నారు. ఆ అవసరార్థం పొత్తుని ప్రజలు హర్షించాల, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సార్ రెండోసారి పెట్టుకున్నాడు. అంతకు ముందే తన్నులు తిన్నారని చెప్పి మీకు ఓటేస్తే మీరు వచ్చి మళ్ళీ అవసరం కోసం వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఎట్లా అన్నటువంటి రూట్లో ఇక్కడ అది కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళతో పొత్తు పెట్టుకొని పొమ్మన్నాడు. ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేస్తానని తేల్చి చెప్పాడు, అధిష్టానాన్ని కూడా ఒప్పించాడు. అందుకోసం కమ్యూనిస్టులకి టీఆర్ఎస్కి దిక్కులేక 2004లో వీళ్ళతో పొత్తు పెట్టుకున్న ముగ్గురు వచ్చి 2009లో ఈయనతో పొత్తు పెట్టుకున్నారు. అది అవసరార్థ పొత్తు అని జనం అనుకున్నాక పక్కకి పోయింది. ఇప్పుడు ఇది అవసరార్థ పొత్తా లేకపోతే భావసారూప్య పొత్తా, ఇది ప్రజలు చెప్తారు, మనం చెప్పడం అనవసరం. ఎందుకంటే భావసారూప్యత ఇదివరకు ఉండేది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్యన, జనసేనది కూడా. కానీ ఆ భావసారూప్యత లాస్ట్ ట్రిప్తో పోయింది 2014తో. 2019లో పరస్పరం తీవ్రంగా విభేదించుకున్నారు. ఆనాడు ఏ అంశాల మీద విభేదించారో విభేదించి బయటికి వెళ్ళింది తెలుగుదేశం కానీ జనసేన కానీ. ఇవాళ అదే అంశాల గురించి ఏమైనా హామీ ఇచ్చిందా బీజేపీ? లేదు కదా. అంటే కేవలం అధికారం కోసం పొత్తు అంటున్నారు తప్పించి, అది కూడా మోడీ చరిష్మాని వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం చరిష్మాని వాడుకుని తాము సెటిల్ అవ్వచ్చని జనసేన, ఈ లెక్కలో బలవంతంగా భారతీయ జనతా పార్టీతో బలవంత పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొక అనైతికతమైనటువంటి పొత్తు ఏంటంటే 2020లో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీతో ఎవడైనా 3 నెలల ముందు 4 నెలల ముందు అయితే, ఇది 4.5 ఏళ్ల ముందు పొత్తు పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ క్రమంగా భారతీయ జనతా పార్టీని తొక్కేసి దాన్ని ఎదగనీయకుండా చేసి ఫైనల్గా తెలుగుదేశం దగ్గరికి బానిసలాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రో భారతీయ జనతా పార్టీ కేడర్కే నచ్చట్లా. భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఆ భావజాలంతో ఉన్నాడు ఎవ్వరికి ఆ పొత్తు ఇష్టంలే, అక్కడే భావ వైరుధ్యం ఉంది. రెండవది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళకి సామాజిక పరమైన అంశంలో చూస్తే కాపు వర్సెస్ కమ్మాని సుదీర్ఘకాలం ఉంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ జగన్ని గద్దె దించడం కోసం మనం వాళ్ళతో కలుద్దాం అన్నప్పుడు ఏమిటి భావసారూప్యత? అధికారం తప్పించి అక్కడ రాజకీయ అవసరం తప్పించి అందులో ఏ భావసారూప్యత ఉంది? ఏమన్నా ఏది రంగా మర్డర్కి సంబంధించి పొరపాటు జరిగింది లేదా? ఆనాడు కాపులకు సంబంధించి మేము చేసింది పొరపాటు అని ఏమన్నా తెలుగుదేశం చెప్పిందా? లేదా కాపులకు సంబంధించి గతంలో చెప్పినటువంటి మాట తప్పాం మేము, రిజర్వేషన్లు అన్నామా చేయలేకపోయామని చెప్పిందా? చెప్పకపోగా పవన్ కళ్యాణే ప్రజల్ని ఏం మోసం చేస్తున్నాడు? ఈయనంట రిజర్వేషన్లు ఇచ్చేశారు టీడబ్ల్యూఎస్లో, అది తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని మోసం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి నైతికత గురించి మాట్లాడే వ్యక్తే అనైతిక మాట మాట్లాడితే ఎలాగుంటుంది? ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో అసలు వేరే రిజర్వేషన్ ఇవ్వడం కుదురుద్దా ఒక్క కులానికంటూ? అసాధ్యం కదా. అట్లా ఇచ్చేటట్టయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు చేస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఆడినటువంటి నాటకాన్ని ఈయన నిజమని నమ్మించే ఒక నాటకం ఆడితే కాపులు పిచ్చోళ్ళ, వీళ్ళందరికంటే తెలివైన వాళ్ళు కదా. కాబట్టి ఇది ఎలాగ సాధ్యం అవుతుంది? ఇది అవసరార్థ పొత్తుగానే కనబడుతుంది. కానీ జగన్ మీద ద్వేషం ప్రజల్లో ఎక్కువైతే, జగన్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువైతే, వీళ్ళ మీడియా కానీ వీళ్ళు కానీ చేస్తున్నటువంటి ఈ మొత్తం కాన్సెప్ట్లో ఇప్పటికి 4.5 ఏళ్ళ నుంచి నిత్యం ఇతన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇతని మీద వాళ్ళు సృష్టించినటువంటి ఒక నెగిటివ్ వల, ఆ వలలో జగన్ పడితే ప్రజలు అది నమ్మితే ఖచ్చితంగా గెలవచ్చు. కానీ అదే మీరు అన్నట్టు ప్రజలు డిసైడ్ చేస్తారు. భావ వైరుధ్యాలతో ఉన్న పార్టీలు పొత్తుకు సిద్ధపడుతున్నాయా లేదంటే నిజంగా భావ సారూప్యత ఉందా అనేది ఒక పాయింట్. దానికంటే
అసలు విధానపరంగా ఏకాభిప్రాయంతో పొత్తుకి ఏమన్నా ముందుకు వెళ్తున్నారు అనడానికి ఏమన్నా కొన్ని పాయింట్స్ ఉన్నాయా? ఇక్కడ సింపుల్ లాజిక్, ఇందులో ఏకాభిప్రాయం అనేది ఒక్కటే, ముగ్గురం కలిస్తే గెలుస్తామన్నది. అది విధానపరమైన నిర్ణయాన్ని అని అనుకోలేము, వ్యక్తిగత నిర్ణయం, అదే విధానం, స్వలాభం, పార్టీల విధానం, అదే పార్టీ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు మీకు నాకు ఒరిగిందే లేదు దానివల్ల. అంతే, వీళ్ళది విధానపరమైంది అదే. అంటే పార్టీల విధాన నిర్ణయం తప్పించి ప్రజలకు సంబంధించిన విధాన నిర్ణయం కాదు. ఎందుకు అంటే ప్రజల విధాన నిర్ణయం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక వెనుజులా అయిపోయింది. ఇదే కదా ఇంతకాలం చెప్పింది. ఆంధ్ర సర్వనాశనం అయిపోయింది ఎందుకు అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం. ఇప్పుడు ఇప్పటికీ రాష్ట్రం సర్వనాశనం అయిందంట, ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తారు. ఇంకా అప్పుడు విధానపరంగా ఏంటి భావసారూప్యత? కొత్తదనం ఏముంది అందులో? అది కాదు, వాళ్ళు చేసిన నష్టాన్ని మేము పూడుస్తామన్నారా లేదా? ఇది తప్పని చెప్పినప్పుడు మీరు ఇట్లాంటి వాటికి లొంగిపోయి నాశనం కాబకండి అని చెప్పాల్సింది, చెప్పి ఇంతకు ముందు. ఇప్పుడు అంతకంటే మేము ఎక్కువ ఇస్తే మీరేం నాశనం గారు అని చెప్తే ఎలాగ విధానపరమైన కరెక్ట్ అవుతుంది? అంటే విధానపరమైన ప్రకటన అంటే నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మొన్న నారా లోకేష్ గారు అన్నారు మద్యపాన నిషేధం ఏం చేశారని. అది విధానపరంగా ఆయన ప్రశ్న బాగానే ఉంది. సరే, మరి వీళ్ళు వస్తే మనం మద్యపాన నిషేధం చేస్తారంటే దానికి సమాధానం లేదు. నేను అలాంటి విధానపరమైన ఏమైనా ఉన్నాయా అంటున్నాను. ఇది అంతే కదా, ఇప్పుడు సంక్షేమ పథకాలు విధానపరమైన నిర్ణయం, మద్య నిషేధం విధానపరమైన నిర్ణయం. అట్లాగే ఇప్పుడు ఇస్తానంటున్నటువంటి ఏది మిగతా సంస్కరణలు తెస్తామంటున్నటువంటి జాబ్స్ అంటున్నాయి విధానపరమైన. వీటిలో ఏదైనా సరే గతంలో చెప్పినటువంటి మాటలు పునరావృతం చేయడం తప్ప. ఇప్పుడు గతంలో బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్ ఏమన్నా వచ్చిందా? వాళ్ళు చెప్తున్న లెక్క 35,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు మరి 2.5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఏంటి అక్కడ ఇంకా తేడా? 4 గంటలు ఎక్కువ ఇచ్చినోడు కోటి వేయాలా? అప్పులు సంపద సృష్టి ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటారు ప్రజలు. అది విధానం అవ్వదు. అదేంటంటే పాలసీ ఏది దాన్ని విధాన నిర్ణయం అనే కంటే కూడా పథకాలకు సంబంధించినటువంటి స్పష్టతకి కావలసినటువంటి పెట్టుబడి. అది ఏంటది? పెట్టుబడి అన్నటువంటిది అప్పు చేసి తేవాలా, ఆదాయంతో తేవాలా? పవన్ కళ్యాణ్ చెప్పేది అసలు ఆచరణ అసాధ్యమైన పని. అప్పు చెయ్యొద్దు, అప్పు చేసి కాదు సంక్షేమ పథకాలు ఇచ్చి ఛాలెంజ్ చేయండి. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా, 10 సంవత్సరాలు నీకు తీసుకో, 10 సంవత్సరాల లోపు అప్పంతా తీర్చి సంక్షేమం ఇస్తావా? అప్పటిదాకా సంక్షేమ పథకాలు ఆపేస్తావా? ప్రజల్లో చెప్పు. 10 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉండం, 10 ఏళ్ల దాకా మేము సంక్షేమం ఇవ్వము. సంక్షేమం ఎప్పుడు ఇస్తామంటే ముందు అప్పు తీర్చేసి ఇస్తాం, మేము అసలు అప్పు చెయ్యం అని చెప్పానండి. రేపు వీళ్ళు వచ్చినా అప్పు చేసిన ఇవ్వాలి. అదేమంటే ఆదాయం సృష్టిస్తాం. ఇప్పుడు కూడా ఆదాయం సృష్టించబడింది. యాజ్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారమే చంద్రబాబు దిగే నాటికి 80,000 90,000 కోట్లు ఆదాయం ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్ల రూపాయల ఆదాయం. అంటే 50,000 కోట్ల ఆదాయం పెరిగింది కదా. వీళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు 45,000 కోట్లు 50,000 కోట్లు. వీళ్ళు సంపాదించిన ఆదాయం అంతా ఖర్చు పెడుతున్నారని చెప్పు. మిగతాది అప్పులు చేస్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు కూడా అప్పులేగా చేసింది. కానీ ఈ సంక్షేమం బాబు ఎందుకు చేయలే? ఆయన అప్పు చేశాడు కదా, ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు చెప్పిన ఆయన అప్పు చేశాడు. కానీ ఏ సంక్షేమం ఇవ్వాలి? ఈయన 50,000 కోట్ల రూపాయలు చెప్పిన అప్పు చేస్తున్నాడు. ఆ అప్పుతోనే సంక్షేమం చేస్తున్నాడు. మేము ఆదాయం సంపాదిస్తాం, సంక్షేమం అన్నటువంటిది దాని ద్వారా ఇస్తాం అంటే ఆదాయం సంపాదించేదాకా సంక్షేమం ఆపుతావా? ఇది చెప్పమన్నాడు విధాన నిర్ణయం. కూటమి కట్టడం వల్ల అసంతృప్తులు, వైసీపీలో ఉన్న అసంతృప్తులకు ఒక రకంగా డోర్లు క్లోజ్ అవుతున్నాయా కూటమిలో? అట్లాగేం లేదు, ఉన్నాయి కదా, కొంతమందికి అవకాశం ఇస్తుంది కదా. ఇప్పుడు ఆదిశేషగిరిరావు ఇంతకుముందు వైసీపీకి, ఇప్పుడు జగన్ వాళ్ళ ఇంటీరియాలో వెళ్ళాల అవన్నీ కట్టించింది ఆయనే కదా. ఇది మహేష్ బాబు వాళ్ళ బాబాయ్. ఆయన ఇప్పుడు టీడీపీలో ఆయన పెనలూరు టికెట్ ఇస్తారట. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు సీట్ ఇస్తారట. తర్వాత వేమిరెడ్డి ఆయనకి ఇస్తారట, ప్రభాకర్ రెడ్డికి ఆయనకి ఇస్తారట. అట్లాగే పార్థసారథికి నియోజకవర్గం. కాబట్టి అక్కడ సమస్య ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే తెలుగుదేశంలో అభ్యర్థులు కొరతున్నది, శక్తివంతమైన అభ్యర్థులు కొరతున్నది. ఇప్పటిదాకా వెయిట్ చేసింది వైసీపీ వాళ్ళ కోసం. అవును, వైసీపీ వాళ్ళు వచ్చాక వాళ్ళకి పిలిచి సీట్లు ఇస్తుంది. వైసీపీ వాళ్ళ కోసం ప్లస్ ధనవంతుల కోసం, ధనవంతులైన వైసీపీ నాయకుల కోసం, వాళ్ళ కోసం ఇప్పటిదాకా వెయిట్ చేసింది వీళ్ళకి లేక. పార్టీకి అయితే ప్రతి నియోజకవర్గానికి 4 ఉంటారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు లేదంటే మాజీ ఎమ్మెల్యేలు
వాళ్ళు ఇటువైపు చూడాల్సి వస్తుంది కదా, వాళ్ళు ఇన్ని రోజులు నమ్ముకొని ఉన్నారు కదా పార్టీని, టీడీపీని. అంటే తెలుగుదేశంలో ఫ్రమ్ ద బిగినింగ్ సమస్య అదే ఉంటుంది. నీకెందుకు, నువ్వు పార్టీ కోసం కష్టపడు, రాత్రి పగలు దన్నిచ్చుకో, తలకాయలు పగలు కొట్టించుకో, పోలీస్ స్టేషన్లకు పో, నీకెందుకు మీ వెనకాల ఉన్నామని చెప్తుంది పార్టీ. దాంతో వీళ్ళు ఉత్సాహపడిపోతారు. కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ఈ విదేశీ శక్తులు వస్తాయి, అట్లాగే పక్క పార్టీల నుంచి వస్తారు, కేవలం కోటీశ్వర్లు మాత్రమే దిగుతారు. సొంతగా తన జేబుల్లో డబ్బులు ఇచ్చి ఓ 10 మంది నాయకుల్ని నిలబెట్టిన చరిత్ర చంద్రబాబుకి లేదు. ఆయన 96లో పార్టీ తీసుకున్నప్పటి నుంచి, 95లో పార్టీ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు తన డబ్బులతో 10 మంది అభ్యర్థులు పెట్టి గెలిపించిన చరిత్ర లేదు. రాజశేఖర రెడ్డి దగ్గర కనీసం ఒక 10 మంది కనబడతారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర 20 మంది కనబడతారు, ఇప్పుడు 30 మంది దాకా ఉన్నట్టున్నారు ఈ దఫా. ఫర్ ఎగ్జాంపుల్ నరసాపురం రఘురామకృష్ణరాజు పోటీ చేసే చోట అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు. అమ్మాయి వెల్ సెటిల్డ్ తప్పించి కోట్లు పంచగలిగిన స్థాయి ఆర్థిక స్తోమత ఉన్న అమ్మాయి. అట్లాగే రాజమండ్రి డాక్టర్ గారిని ఎవరినో పెట్టారు, ఆయనది సేమ్. వాళ్ళు వెల్ సెటిల్డ్ అంటే అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అంతవరకు ఓకే. కానీ కోట్ల రూపాయలు పంచగలిగినటువంటి వాళ్ళు కాదు. అట్లాగే ఇప్పుడు సరే నందిగం సురేష్ గారు ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అతని పేరేంటి, వసంత కృష్ణ ప్రసాద్ అపర కోటీశ్వర్. అతన్ని పక్కన పెట్టించింది ఎవరికి, ఒక సామాన్యుడైనటువంటి నాయకుడికి. ఒక 5 ఎకరాలు ఎంత ఉంటుంది అట అక్కడ, తిరుపతిరావు యాదవ్కో ఎవరికో, అతని కెపాసిటీ అదే. అట్లాగా బోలెడంత మందికి పార్టీల పరంగా. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలతో పోల్చుకుంటే అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఏమేస్తుంది? అనిల్ కుమార్ యాదవ్ వెల్ సెటిల్డ్, కానీ 100 కోట్లు ఖర్చు పెట్టగలిగినోడు కాదు. అలాంటి వాళ్ళందరికీ జగన్ డబ్బులు తీసి ఖర్చు పెట్టి పోటీ చేపిస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి 2019లో కూడా ఆ పని చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ కార్యకర్తలందరూ కొట్టుకోవాలి, తర్వాత ఏ నామినేటెడ్ పోస్టో పడేస్తారు, ప్రజాప్రతినిధులుగా ఎదిగే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు కనీసం బీజేపీ జనసేనల వల్ల ఒక 40 అనుకోండి, వాళ్ళ 2 సీట్లు కలిపి 40 సుమారు అనుకోండి. మామూలుగా అయితే 20 బీజేపీ అడుగుతోంది, 30 జనసేన అంటున్నారు, అక్కడ 50 అవుతాయి. 40 అనుకోండి అటు ఇటు చేసి. ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళతో 10 మంది, ఏది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ ఒక 50 అయిపోయింది. ఎన్ఆర్ఐలో 10 మంది, 60 మంది అయ్యారు. అంటే 175 స్థానాలు 60 మంది ఇట్ట వచ్చిన వాళ్ళే. ఇంకా 110 మందే కదా వీళ్ళు. ఇంకా అక్కడ పార్టీని నమ్ముకున్నటువంటి 175 స్థానాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే తప్పదు. ఇదే పరిస్థితి ఇక్కడ ఉంది. సమస్య సీట్ల విషయంలో, పొత్తుల విషయంలో ఒక కొలుక్కు వచ్చేసారా? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ వారంలో మాట్లాడినమాట, నేను చాలా కష్టపడ్డాను ఈ పొత్తు కుదర్చడానికి, చాలా టెన్షన్ పడ్డాను, ఇంకా ఒక రకంగా నేనే మొత్తం చేశాను అన్నట్టు ఆయన ఓపెన్గా చెప్పారు. అంటే వీళ్ళిద్దరూ ప్రచారం చేయించుకున్నారు కదా, సీఎం రమేష్ను సుజనా చౌదరి, అతని పేరేంటి, కంబంపాటి రామ. ఆ రోజున చంద్రబాబు నాయుడు వెళ్ళి పొత్తుకి మాట్లాడగానే, అమిత్ షాతో మాట్లాడి రాగానే టీవీల్లో బ్రేకింగ్లు వచ్చినాయి. ఏంటి, వీళ్ళకందరికీ ఢిల్లీలో తెలుసు, ఢిల్లీలో మీడియాకి చెప్తే చాలు బ్రేకింగ్లు వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు అన్ని ఛానల్లో బ్రేకింగ్లు ఏమేమి ఇచ్చుకున్నారు. కంబంపాటి రామ్మోహన్ రావు మొన్న మధ్యన అమిత్ షాని కలిశాడు, దాంతో సెట్ అయింది. అంటే సీఎం రమేష్ నేనే కలిపాను అన్నటువంటిది ప్రచారం చేశాడు. వీళ్ళిద్దరికి ఆ క్రెడిట్ వెళ్ళిపోతుంది. ఈ 4-5 రోజుల నుంచి అట్లాగే వెళ్ళిపోయింది క్రెడిట్. లేదు అబ్బా అసలు ఇదంతా నేనే చేశాను అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. నన్ను ఎన్నిసార్లు చివాట్లు పెట్టారు అన్నటువంటి. తద్వారా లేదు అసలు ఈ పొత్తు నా వల్లనే కుదిరింది అని ఆయన చెప్తున్నారు. కానీ నిజంగా ఆయన కష్టపడి ఉంటారేమో అని, ఒకవేళ మొదటి నుంచి ఆయన కోరికే కదా ఒక రకంగా ముగ్గురిని కలపాలి అని. కష్టపడ్డారు, కానీ ఆయన మాట మీద చేశారా లేదా అంటే అది డౌటే. ఒక బేస్ ఏంటంటే అది ఆయన్ని కూడా పిలిపించి ఆయన సమక్షంలో చేసుంటే మొన్న ఆ పదం ఉండేది. ఇప్పుడు బీజేపీకి కూడా అవసరం ఉంది కాబట్టి 370 సీట్లు అనుకున్నారు కాబట్టి పొత్తుకోకే అంటున్నారు. లేదు అనుకుంటే ఎప్పుడో జరిగిపోయి ఉండాలిగా. వీళ్ళ పొత్తు ఎప్పుడు ఖరారైపోయింది? కనీసం చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు, జైలు నుంచి బయటకు వచ్చిన టైంలో. అంతకుముందు మోడీ గారితో పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడే ఇప్పుడు డౌట్ వస్తుంది. అప్పుడే ఏమన్నా చర్చలు జరిగి ఉంటాయి, అప్పుడే ఏమన్నా పవన్ మాట్లాడి ఉంటారా? 2020వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత మోడీని అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని కలిసిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ చెప్తుంది మనం తెలుగుదేశం వెళ్దామని.
ప్రతిసారి అదే మొక్క. అందుకోసమే పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వాల వాళ్ళు. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం అదే. కలిసిన తర్వాత ఇతను వెళ్ళి అదే చెప్తాడు, మనకేంటి అవసరం తెలుగుదేశంతో అని పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశారు. మానేసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సంఘటనా కార్యదర్శి ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా చెప్పించింది ఒకటే మొక్క, మనిద్దరిదే పొత్తు అన్నటువంటి చాలా స్పష్టంగా చెప్పిస్తూ వచ్చారు. కానీ ఈయన మాత్రం తెలుగుదేశం అని జపం చేస్తూనే ఉన్నారు. రాజమండ్రి వచ్చినప్పుడు నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు అనే చెప్పారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదుగా తర్వాత కూడా. ఇవాళకి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ రాలే. అమిత్ షా మొన్న చంద్రబాబుని ఎందుకని, ఇతను చంద్రబాబు మనిషి అన్నది వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు. బాబుతో పొత్తు కోసం తహతహలాడుతున్నాడు కానీ తను గెలవడానికి తపన పడట్లేదు. ఇప్పుడు తను కనుక 2020 నుంచి సార్ ఏం చేద్దాం ఇదిగో మీరు కేంద్రానికి ఈ పని చేసి పెట్టండి రాష్ట్రానికి, నేను అక్కడికి వెళ్ళి చెప్తా అంటే, ఇవాళ నిజంగా ఈయన కనుక నిజాయితీ చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్లో ఉంటే, స్వార్థం లేకుండా ఉంటే, కేంద్రం ఇచ్చినటువంటి స్కూళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో వెళ్ళి నిలబడేవాడు. నరేంద్ర మోడీ ఇచ్చాడు, మేము కలిసి ఉన్నాం అని చూపెట్టేవాడు కదా. స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు తప్పించి స్టీల్ ప్లాంట్ ఆగింది కదా. ఈయన అక్కడ కూర్చుని నేను ఆపిచ్చాను అని చెప్పాలి కదా, మాట్లాడాను మోడీ గారితో అని చెప్పాలి కదా. చెప్పారా? లేదు. అట్లాగే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఆసుపత్రి కట్టారు, ఇదిగో ఈ హాస్పిటల్ మోడీ గారు ఇచ్చారు, నేనున్నాను పక్కన అని కూర్చోవాలి కదా. అంటే కేంద్రం పథకాలు ఈయనే ప్రచారంలోకి తీసుకురావట్లా. ఈయన అసలు పొత్తు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ జనసేనలు కలిపి ఎదగాలంటే అది చెప్పి ఇదిగో మేము ఇంత చేస్తున్నాం, మేము 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 అనే పదం గనక ఈ 5 ఏళ్ల నుండి కేంద్రం ఇచ్చిన పథకాలు, రైతులకు డబ్బులు ఇచ్చినప్పుడు ఇదిగో 6,000 పడ్డాయా మీకు, మా కూటమి అని చెప్పుకోవాలి కదా. 6,000 రూపాయలు మా కూటమి ఇచ్చింది మీకు, నెక్స్ట్ ఎంతకంటే ఎక్కువ ఇస్తాం మేము వస్తే అని చెప్పాలి కదా. లేదు మీకు స్కూళ్ళు బాగుపడ్డాయంటే మా వల్ల, మీ మధ్యాహ్న భోజనం బాగుపడిందంటే మా వల్ల, ఇది చెప్పాలి కదా. ఈయన ఏ రోజు సెంట్రల్ పథకాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేదు పవన్ కళ్యాణ్. చంద్రబాబుని కేంద్రం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ నరేంద్ర మోడీ పథకాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఏనాడు చేయలేదు చంద్రబాబు ఈయన. దాంతో వాళ్ళకేంటి, ఇతని మీద అపనమ్మకం ఏర్పడిపోయింది. ఇతను చంద్రబాబు మనిషి, బాబు కోసం, బాబు చేత, బాబు వల్ల పనిచేస్తున్నాడు అంతే తప్పించి ఇతనికి ద్వేషం మోడీ జగన్ మీద ఉంది. జగన్ మీద ద్వేషం, బాబు మీద ప్రేమ ఉంది, మన మీద ఏ ప్రేమ లేదు. ఇది వాళ్ళు కన్ఫైన్ అయిపోయారు. అందుకనినే నేరుగా వాళ్ళే సంభాషించారు చంద్రబాబుతో. చంద్రబాబుతో 2 సార్లు మీటింగ్లో పవన్ కళ్యాణ్ లేడు, చూసుకోండి ఒకసారి. అప్పుడు అమిత్ షాతో మీటింగ్ జరిగినప్పుడు, మొన్న అమిత్ షాతో మీటింగ్ జరిగినప్పుడు, లోకేష్తో అమిత్ షా మీటింగ్ అప్పుడు కూడా లేడు పవన్ కళ్యాణ్. అంటే వాళ్ళు ఇతన్ని నమ్మడం తగ్గించేశారు. ఎందుకంటే ఈయన ప్రతిసారి వాళ్ళకి ఇదే మొక్క చెప్తున్నాడు. ఇంకా తెలుగుదేశం తరపు నువ్వు బార్గెన్ చేసే గడికి వాళ్ళే మాట్లాడుకుంటారు కదా, వాళ్ళకేం బాయా, నష్టమే ఉంది. అందుకనే ఇప్పుడు కూడా 5 సార్లు 6 సార్లు ఈ నైట్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు, రేపొద్దున అన్నారు. ఏమైంది? ఎందుకని? అక్కడ పిలిచేవాడు ఎవడు? వాళ్ళు ఒక లెక్క చెప్పారు చంద్రబాబుకి, మాకు ఇన్ని కావాలని, మా పవర్ షేరింగ్ కావాలా, భారతీయ జనతా పార్టీకి కూడా పవర్ షేరింగ్ కావాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఆయన కాంప్రమైజ్ అయ్యాడని అంటే, ఆయన దీన్ని మీరు మాట్లాడుకోండి, మాకు మాత్రం పవర్ షేరింగ్ కావాలని చెప్తున్నది. అట్లాగే సీట్లకు సంబంధించి వాళ్ళ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని కావాలో చెప్తున్నా. ఇద్దరికి కలిపి అంటే ఇద్దరికి కాదు మాకేంటి చెప్పు అని అడుగుతున్నారు. ఇద్దరికి కాదు, ఇద్దరికి మీరు ఇద్దరు మాట్లాడేసుకున్నారు ఆల్రెడీ, మాదేంటో మాకు ఇన్ని కావాలి. అమిత్ షా సర్వే చేయించాడు, ఆ సర్వే లెక్క ప్రకారం తెలుగుదేశంతో పొత్తు వస్తే ఎక్కడెక్కడ గెలవగలరు అనే లిస్ట్ ఒకటి పెట్టుకున్నాడు. అందులో ఎక్కువగా తెలుగుదేశం జనసేన ఇద్దరు అడిగే సీట్లే ఉన్నాయి, వీళ్ళిద్దరూ పోట్లాడుకున్న సీట్లే ఉన్నాయి. ఆ సీట్లలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇస్తారో లేదో చెప్పుకోవాలంటే చంద్రబాబు ఎన్నిస్తారో చెప్పాలి. అదే ఎన్నిస్తారు కాదు, వాళ్ళు ఎన్ని కావాలో అది అడిగేశారు, అది ఇస్తావా లేదు చెప్పు అంతే. అంతే ఇస్తావా లేదా, వాళ్ళ అథెంటిసిటీ అది ఉంది. ఎందుకని 2014లో అయితే వస్తుందా లేదా అన్న భయం ఉంది
అవును. టెంపర్ ఉంది కానీ వస్తుందా లేదా అన్న భయం ఉంది. 2024లో వేరేది రాదు అన్న ధైర్యం ఉంది. అవును. ఆ ధైర్యంతోనే కదా వాళ్ళు గట్టిగా అడుగుతోంది. ఆ భయంతోనే కదా చంద్రబాబు ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటోంది. భారతీయ జనతా పార్టీ ఏ లెక్కన సీట్లు అడుగుతుంది, తెలుగుదేశం పార్టీ ఏ రేషియోలో బీజేపీకి ఇప్పుడు ఏదో లెక్క వినిపిస్తుంది 12 అసెంబ్లీ 5 పార్లమెంట్ అని, ఏ రేషియోలో ఎంత ఇస్తామని చెప్తుంది? తెలుగుదేశం ఇస్తాననేది ఏంటంటే ఒకప్పుడు 99లో 25 సీట్లు ఇచ్చింది. ఆ రేషియోలో విడిపోయినటువంటి స్టేట్లో 15 సీట్లు ఇచ్చింది మొన్న. కానీ తెలంగాణలో ఎన్ని ఇచ్చినప్పుడు 40, 15 ఇక్కడ 55. అప్పుడు 25 కంటే డబుల్ ఇచ్చినట్టేగా. ఇప్పుడు తెలుగుదేశం ఏమంటుంది, మీకు మొన్న 0.8% వచ్చింది అని చెప్పే ధైర్యం లేదు తెలుగుదేశం. అట్టేటప్పుడు ఎందుకు మాతో అంటారు. కాబట్టి తెలుగుదేశం తన తరపు నుంచి చెప్తుంది అంటే క్రిందటిసారి ఇచ్చాం కదా 13 ఇచ్చారు, 15 అని చెప్పి 13 ఇచ్చారు, రెండిటికి బదులుగా ఎమ్మెల్సీలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు 15 ఫార్ములా చెప్తోంది. అయితే ఇక్కడ చిన్న లాజిక్ చేసింది. తెలుగుదేశం నుండి ఇచ్చిన ప్రతిపాదన ఏంటంటే, నేను విన్న సమాచారం ప్రకారం 30 అసెంబ్లీ 10 పార్లమెంటు ఇద్దరికి కలిపి, జనసేనకి మీకు కలిపి అని చెప్పారు. దానికి జనసేన వదిలేసి మాకు ఇంత కావాలి, వాళ్ళు ఎంత అంటున్నారు 6 నుంచి 8 పార్లమెంటు, 15 నుంచి 20 అసెంబ్లీ. వాళ్ళు 20 అడుగుతున్నారు అసెంబ్లీ, 20 అసెంబ్లీ 8 పార్లమెంట్ అడుగుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ దగ్గర వీళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఇంకొకటి చంద్రబాబుకి ఏంటంటే, తెలుగుదేశం గత 2 టర్మ్స్లో కూడా గెలవనటువంటి దాదాపు 45 సీట్లు ఉన్నాయి. ఆ 45 సీట్లు వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాడు ఆయన పొత్తుల్లో. వాళ్ళు అట్లా లేరు. ఇప్పుడు జనసేన గట్టిగా పట్టుబట్టి వైజాగ్లో 4 తీసుకుంది, సిట్టింగ్ సీట్లు కూడా అడుగుతోంది. అదే సందర్భంలో తూర్పుగోదావరిలో 3 తీసుకుంది, అక్కడ సిట్టింగ్ సీట్ ఒకటి అడుగుతోంది. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 3-4 అడుగుతుంది, అక్కడ సిట్టింగ్ సీట్ ఉంది. ఆ సిట్టింగ్ లేదనుకుంటా, వెస్ట్ గోదావరిలో సిట్టింగ్ ఏం అడగట్లా, మిగతా చోట్ల సిట్టింగ్ నడుస్తున్నది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ సిట్టింగ్ సీట్ల కాన్సెప్ట్ కాకుండా ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, టోటల్గా తెలుగుదేశానికి బలమైనటువంటి సీట్లని భావించే చోట్ల అడుగుతోంది. విజయవాడ అడుగుతోంది, నరసరావుపేట అడుగుతోంది, ఏలూరు అడుగుతోంది, రాజమండ్రి అడుగుతోంది, విశాఖపట్నం అడుగుతోంది, నరసాపురం అడుగుతోంది, హిందూపురం అడుగుతోంది, తిరుపతి అడుగుతోంది. 8 సీట్లు ఇవి వాళ్ళు అడిగింది. అవే జనసేనకే కావాలి, అవే టీడీపీకి కావాలి. అంటే తిరుపతి ఎంపీ జనసేన కూడా అక్కర్లే, ఎమ్మెల్యే చాలు. అంటే బీజేపీ రత్నప్రభ ఉంది కాబట్టి అక్కర్లే. హిందూపురం కూడా వాళ్ళకి రాయలసీమలో పెద్ద పేచీ లేదు, కానీ గోదావరి జిల్లా విశాఖలోనే పేచీ. ఎందుకంటే ఇవన్నీ తెలుగుదేశం బలమైన సీట్లు అనుకునేటువంటి చోట్ల అడుగుతున్నారు. విజయవాడలో కూడా పెద్ద అవసరం లేదనుకుంటా, ఇంకా నాని వచ్చేసాక వాళ్ళకి ఇంకెవరున్నారు, చిన్ని ఉన్నాడు కదా, చిన్ని ఉన్నాడు, లేకపోతే అవసరమైతే అశ్విని దత్ వస్తాడు. తెలుగుదేశానికి విజయవాడ సిట్టింగ్ సీట్ కాబట్టి అందులో 2 సార్లు వరుసగా గెలిచిన సీట్ కదా, కాబట్టి అది వదులుకుంటే మళ్ళీ ఎట్లాగా తెలుగుదేశానికి. అందులో గతంలో ఎప్పుడు వదులుకోవాలి విజయవాడ, ఎప్పుడు ఏనాడు పొత్తుల్లో కూడా వదులుకోలేదు. అది అటు ఇచ్చారు కానీ రాజమండ్రి నరసాపురం అది ఇచ్చారు కదా అంతకుముందు, విశాఖపట్నం ఇచ్చారు. విశాఖ ఇప్పటికైనా వదులుకోవచ్చు వీళ్ళు, ఎందుకంటే బాలకృష్ణ బాలకృష్ణ అల్లుడే కదా, బాలకృష్ణ పక్కన పెడుతున్నప్పుడు వాళ్ళు అల్లుడిని ఎంతసేపు కాబట్టి పక్కన పెడతారు, అది ప్రాబ్లం లేదు. నరసాపురం ఎవరికి ఇచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు కూడా, ఎందుకంటే ఆయన జంప్ అయిపోతారు. అయితే నరసాపురం అక్కడ కూడా చిన్న లాజిక్ ఉంది, ఈయనకే ఇస్తారు లేదా టికెట్. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తత్వం ఎట్లా ఉందంటే, ఇక్కడ మన ఊహలకు అసలు సంబంధమే లేదు. చిన్న ఎగ్జాంపుల్, అందరూ ఏమనుకున్నారు, 20 సంవత్సరాల పాటు మధ్యప్రదేశ్ని వెళ్ళినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ దఫా 50 సీట్లు ఎక్కువ గెలిచాడు. కిందసారి నెక్ టు నెక్ స్టేజ్ నుంచి ఈ దఫా 50 సీట్లు ఎక్కువ గెలిచాడు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా భారీగా తేడా వచ్చింది. ఇంకా అదే మామ అని పిలుస్తారు, ఆ మామకే అనుకున్నారు. ఆ మామను పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చారా? ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాల ఏకఛత్రాధిపత్యం రమణ్ సింగ్, ఒక్కసారి మొన్న కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ బీజేపీ గెలిచింది. అందరి అభిప్రాయాలకి భిన్నంగా అక్కడ కంపల్సరీ కాంగ్రెస్ అని ఇండియా టుడేతో సహా అందరి సర్వే, సీ ఓటర్లు ఇండియా టుడేతో సహా. అసలు ఇద్దరికి మధ్య చూస్తే 20-25 బీజేపీ నుండి 50 వాళ్ళకని చెప్పారు కాంగ్రెస్. సీన్ కట్ చేస్తే 50 బీజేపీ నుండి 20 కీళ్ళు పడిపోయారు.
అవును. అంత స్థాయిలో వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ అంటే రమణ్ సింగ్ కష్టపడ్డాడు, కానీ రమణ్ సింగ్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చారే. అవును. అలాంటి చోట్లనే వాళ్ళు నిర్మోహమాటంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మేమే అనుకునేటువంటి వాళ్ళకి ఇస్తారన్న నమ్మకం ఏం లేదు. అభ్యర్థుల లిస్టు కూడా చివరికి వాళ్ళు రిలీజ్ చేసేదాకా ఎవరికి తెలియదు. అట్లుంది పరిస్థితి. జన సైనికులకి తెలుగు తమ్ముళ్ళకి మధ్య కొట్లాట్లు మొదలవుతాయి రేపొద్దున్న వీళ్ళు లిస్ట్ కనుక రిలీజ్ చేస్తే. జన సైనికులు ఎవరండి కొట్లాడేది? పాపం ఎందుకోసం కొట్లాడతారు? కొట్లాడితే వాళ్ళు వైసీపీ కోవట్లు అయిపోతారు కదా, కాబట్టి ఎవరు కొట్లాడరు. జస్ట్ అసంతృప్తి వ్యక్తం చేస్తే కూడా అంగీకరించరు. జన సైనికులలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే తీసుకుంటారు. కొట్లాడేటటువంటి సిచ్యుయేషన్ ఏం లేదు. అలా కొట్లాడగలిగిన నాయకులను ఆల్రెడీ బయటికి పంపించారు ఆయన. ఇంకోటి, ఎవరికి ఇస్తారో ముందే చెప్పేశాడు ఆయన. ఇప్పుడు మిగతా వాళ్ళు ఆశ పెట్టుకునే వాళ్ళ ఆశలు ఆల్రెడీ నీరుగా వచ్చేసాడు. ఇప్పుడు ఈ 4-5 రోజులు తిరిగినటువంటి టూర్లలో పవన్ కళ్యాణ్ ఎవరికి ఇచ్చేస్తున్నారో చెప్పేశాడు. ప్రిపేర్ అయిపోయారు. ఇంకెందుకు కొట్లాడతారు? ఏ కొట్లాట్లు ఉండవు. కానీ ఆశ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆశావాకులు. అవి మిగతా వాళ్ళు అంత పెద్ద ఇదేం కాదు, చెప్పారు కదా. ఇప్పుడు విధానపరమైనటువంటి ఆలోచన మార్చేసుకుంది పవన్ కళ్యాణ్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రజల్లో నుంచి రావాలి, మనం ప్రభుత్వం అనేది మనది రావాలి, మన ఎజెండా రావాలి అన్నట్టు నినాదంతో ప్రారంభమైనటువంటి రాజకీయ ప్రస్థానం నుంచి డబ్బులు లేనోడు రాజకీయం కష్టం, డబ్బులు భోజనాలు పెట్టడానికే కాదు పంచడానికి సంబంధించి కూడా మీ ఇష్టమే, నేను పంచమని చెప్పను కానీ మీ ఇష్టం అనేటువంటి స్టేజ్కి వచ్చేసాక ఇంకా విధానపరమైనటువంటి నిర్ణయంలోనే పూర్తిగా కేజ్రీవాల్ నోటితో చెప్పలేదు, డబ్బులు ఇచ్చాడు లంచాలు తీసుకుని మన పంజాబ్కిను గోవాకి. ఈయన నోటితోనే చెప్పేస్తున్నాడు విధానపరంగా. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారేమో సీట్ల విషయంలో అనే భయం టీడీపీ నాయకుల్లో కనిపిస్తుంది. అందుకే బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు ఏకంగా రక్తాభిషేకాలు రక్తపాతాలు చేయడానికి కారణం. వాళ్ళకి ఏ భయం లేదు, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే చంద్రబాబుకి తమని గుర్తుంచుకోమని చెప్పడం. అదే సీటు ఇవ్వమనే కదా అర్థం. సీటు ఇవ్వరనేది తెలుసు. ఆ సీటు గట్టిగా ఇప్పుడు హడావిడి చేస్తే రేపు పొద్దున్న నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎమ్మెల్సీల్లోనూ తమను గుర్తుపెట్టుకుంటారు. అందుకోసం హడావిడి చేయడం. వాళ్ళకి తెలియదా ఆ సీటు పోద్దన్న సంగతి. బుద్ధా వెంకన్నకి అసలు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎప్పుడు పోటీ చేసి గెలిచి వచ్చిందంట నాకు తెలిసిన తర్వాత 1983 సంవత్సరంలో ఒక్కసారి జయరాజ్ గెలిచాడు అక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి. ఆయన ఒక్కడే ఫస్ట్ టైం 83. 85లో ఎన్టీ రామారావుని గద్దె దించి ఆ రోజున అంత పెద్ద రచ్చ జరిగింది కదా 85లో ప్రజాస్వామ్య విప్లవం అని. ఆ రోజున కూడా అక్కడ సీట్ లేదు, తెలుగుదేశం కాదు అప్పుడు కమ్యూనిస్టులు గెలిచినటువంటి సీట్లు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కమ్యూనిస్టు ఒక్కటంటే ఒక్కసారి కూడా ఇదే తెలుగుదేశం ఒక్కసారి కూడా గెలవాలి అక్కడ. ఆ సీట్లో బుద్ధా వెంకన్న వచ్చినా ఒకటే, నాగుల మీరా వచ్చినా ఒకటే, జలీల్ ఖాన్ వచ్చినా ఒకటే, బేగ్ వచ్చినా ఒకటే. ఎందుకంటే అది తెలుగుదేశం బెల్ట్ కాదు, అది క్లియర్. ఆ సంగతి బుద్ధా వెంకన్నకి తెలుసు. కాకపోతే ఏంటంటే మరి ఎమ్మెల్సీ తీసుకున్నాడు, ఏదో ఒక హడావిడి చేయాలి కదా కాస్త. 2 రకాలుగా డిసప్పాయింట్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్ళు అనేది. ఒకటి వైసీపీ నుంచి వస్తున్న నేతలకు అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు, సీట్లు కేటాయిస్తున్నారు, అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. రెండోది ఈ పొత్తుల వల్ల జనసేనకి సీట్లు కేటాయించడం వల్ల వీళ్ళ సీట్లు కోల్పోతున్నారు. ఇది రేపొద్దున్న ఒక అతిపెద్ద నష్టం అవదా, టీడీపీకి ఇబ్బంది అవదా? ఏం కాదు, వాటి వల్ల పెద్దగా ఏం కాదు. కానీ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే చంద్రబాబు ధైర్యవంతంగా నిర్ణయాలు ప్రకటించడు. ఇప్పుడు ఈ పొత్తులు కూడా వీళ్ళిద్దరు అనుకున్నారు కానీ బయటికి ప్రకటించట్లేదు. ఈవెన్ అభ్యర్థులు కూడా ఇప్పుడే ప్రకటించడు. అడిగిన వాళ్ళందరికీ నువ్వు వెళ్ళి ముందు ఫీల్డ్లో పని చేసుకుని నేను చెప్తాను అంటుంటాడు. వీళ్ళు అట్లా తిరుగుతారు, ఒకే నియోజకవర్గం నుంచి 2-3 కొట్టుకు చేస్తుంటారు. ఎవడు అభ్యర్థి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తారు. తెలుగుదేశానికి ఓటేంటి, తెలుగుదేశం ఓటు నువ్వు అభ్యర్థి అని అడుగుతారు వాళ్ళు. నేనేం చెప్పాడు అనుకోండి, రేపు పొద్దున ఈడు ఉన్నాడు అక్కడ. ఇట్లాగే జరుగుతుంది. 2-3 నామినేషన్ల పర్వం ప్రారంభమైపోయాక కూడా 2-3 నామినేషన్లు వేపిస్తాడు. వేపించి ఫైనల్గా నీకు ఇస్తున్నాను బీఫామ్, మిగతా వాళ్ళిద్దరికి లేదని చెప్తాడు. ఇట్లా రప్చర్ చేస్తాడు. ఈ 3 మధ్యన కాంప్రమైజ్ అవుతుందా? పైగా జనసేనలో వాళ్ళు కూడా వేస్తారు, వాళ్ళు ఓ పక్కన తగులుకుంటారు. ఈ బీజేపీ వాళ్ళతో ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఇస్తేనే చేస్తారు, ఏవో సైలెంట్ కూడిపోతారు. వాళ్ళు కాస్త జాగ్రత్తగా బాధ్యతగానే ఉంటారు. వీళ్ళిద్దరితో తర్వాత రేపు పొద్దున ఏమైపోతుంది,
21 రోజులు ఉంటుంది నామినేషన్స్ ఘట్టం ఉంటుంది. ఆ టైంలో ఈ రచ్చంతా నడుస్తుంటుంది. వీడు ప్రచారం చేయాలా, కాంప్రమైజ్ చేసుకోవాలా, డబ్బు పోయాలా, బతిన్లాడాలా, కాళ్ళు పట్టుకోవాలి. వీడు రెడీ అయిపోతే జనాలు ఓట్లేసేస్తారా? ఇదే రప్చర్ ఉంటుంది. అది తప్పించి మిగతా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఫైనల్గా. ఇప్పటివరకు జరిగిన పొత్తులకి 2024లో కుదరబోయే పొత్తుకి ఇంతకుముందు వాళ్ళని ఒప్పించో మెప్పించో ఏదో రకంగా పొత్తులు పెట్టుకున్నారనేది, కానీ ఈసారి మాత్రం అందరిని నొప్పించే పొత్తు పెట్టుకుంటున్నారా? 3 పార్టీల్లో కూడా ఒక 50% ఎవరు కూడా ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయట్లేదు, అధిష్టానాలు తప్ప. అంటే పొత్తుని ఎప్పుడు కూడా అందరూ యాక్సెప్ట్ చేయరు. ఏ పార్టీ అందరిని మెప్పించడం కష్టం. కాకపోతే ఇదివరకు పొత్తులలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళల్లో 99.9% బీజేపీతో పొత్తుని హర్షించారు. అవును. కాబట్టి అది ఓట్ షేర్ కూడా అటుకి డైవర్ట్ అయింది. 99లో ఓటు షేర్ కూడా 18% ఓట్లు వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు తెలుగుదేశానికి వేశారు, ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ తెలుగుదేశం వాళ్ళు వేయాల. అవును, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. అది సమస్య ఇక్కడ. కమ్యూనిస్టులో బీజేపీనో వీళ్ళ ఓట్లు తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ కాదు. ఇక్కడ అతిపెద్ద లాజిక్ ఉంటుంది రేపు పొద్దున. అంటే ఇది మనం చెప్తే వెటకారంగా అనిపిస్తుంది కానీ వెరీ సింపుల్ లాజిక్. ఈయన ఒక మాట అనటం వల్ల ఓ పెద్ద మైనస్ సృష్టించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మా పొత్తు లాంగ్ స్టాండింగ్ 10 ఏళ్ళు అన్నారు కదా. పవన్ కళ్యాణ్ ఇచ్చిని తీసుకుంటున్నాడు కానీ కొట్లాడి తీసుకుంటుంది ఏం లేదన్నది తెలుసు కదా వాళ్ళ కేడర్కి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి ఇప్పుడు సీట్లు ఇస్తున్నది మమ్మల్ని ముంచేసి అని తెలుగుదేశం వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ చెప్తా. తెనాలిలో నాదెళ్ల మనోహర్ పోటీ చేస్తున్నాడు. ఆలపాటి రాజు ఎప్పటి నుంచినో కొట్టుకున్నాడు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇట్లాగ అనేక పోటీ చేయించుకుని ఉంటాడు. తన జేబులో డబ్బులు పెట్టుకుని ఉంటాడు, గెలిపించుంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి నాదెళ్ల మనోహర్ని గెలిపించాలి. నాదెళ్ల మనోహర్ గెలిస్తే రేపు పొద్దున నెక్స్ట్ సీట్ వాళ్ళకే ఇస్తారుగా, సిట్టింగ్ సీట్ కాబట్టి. అట్లాంటప్పుడు ఆలపాటి రాజుకి 10 ఏళ్ల పాటు రాజకీయంగా మూసు కూర్చోడానికి ఉంటాడా? అప్పుడు ఆలపాటి రాజు నాదెళ్ల మనోహర్ వెళ్ళకూడదని కోరుకుంటాడు. అంతే కదా. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి వదిలేసి దుర్గేష్కి ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేపు పొద్దున దుర్గేష్ అక్కడ గెలిస్తే ఇంకా తన రాజకీయ జీవితం ఏముంది? ఇప్పుడు 75 ఉన్నట్టుంది, 74. 10 ఏళ్ల దాకా అంటే 84 తర్వాత రాజేవాడు రెడ్డి అవడు. అదే కదా. ఆ తర్వాత అయినా వస్తేనే ఉంది. ఆ తర్వాత కొన్ని వీళ్ళు చెప్పినట్టు 10 ఏళ్ల పాటు ఇల్లు అధికారం ఉన్న తర్వాత జగన్ వస్తాడు అనుకో, అప్పుడు ఇంక 15 ఏళ్ల తర్వాత ఇంక వీళ్ళకేముంటుంది? ఇది తెచ్చిన జీవితంలో లేనట్టే కదా. కాబట్టి అతనికి ఎలానిస్తాడా ప్రాక్టికల్గా? అలాగే జనసేన వాళ్ళు బలమైనటువంటి సీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నరసాపురం ఉంది, అతను ఎవరు క్రిందసారి 2nd ప్లేస్ వచ్చింది జనసేన అక్కడ నరసాపురం అసెంబ్లీ సీట్లో. అదేదో కొంచెం అసెంబ్లీ 2nd ప్లేస్ వచ్చింది. రాయికరో నాయకరో ఏదో ఉంటుంది, అతనికి 2nd ప్లేస్ వచ్చింది. అతను ఈ దఫా మానేసుకుని కొత్తపల్లి సుబ్బారాయుని పార్టీలోకి తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు ఈ నాయకరు 2nd ప్లేస్ వచ్చినోడు ఎర్రోడా? ఈయన గెలిపించి ఈయనకు 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చి ఉంచుకోవడానికి, లేదా తెలుగుదేశం వాడు ఇప్పటిదాకా తిప్పలబడ్డటువంటి వాడు ఏం చేయాలా? ఏం చేస్తాడు? తెలుగుదేశం వాళ్ళు నాశనం చేయాలని చూస్తారు, వీళ్ళు నాశనం చేయాలని. ఇది వీళ్ళు అన్నట్టు ఇదివరకే డిసెంబర్కే గనక ఈ పొత్తులదంతా క్లోజ్ అయిపోయి ఈ వీళ్ళు చెప్పిన దాని పేరేంటి ఆత్మీయ సమావేశాల్లో ఆత్మీయత అందుకుంటే బానే ఉండే. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ 10 ఏళ్ల పొత్తు అనేటప్పటికి ఇవాళ ఎవడు గెలుస్తాడో వాడికే 10 ఏళ్ల పాటు సీటు కాబట్టి రెండో వాడు ఆయన గెలవనీయడు. అదొక ఆస్పెక్ట్. రెండవది, ఇప్పటిదాకా మేము పార్టీని నమ్ముకుని ఇంతకాలం కష్టపడితే ఇప్పుడు మమ్మల్ని ఎట్ట ముంచేస్తారనేది ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య. ఓట్లు ట్రాన్స్ఫర్ అనేది ఇప్పటికైనా తెగించేసి తేల్చేసుకుని ఇప్పటికైనా ప్రయత్నిస్తే ఒక 50% యువతలకు తెచ్చుకోవచ్చు. అప్పటికి 50% మైనస్ ఉంటుంది. ఓ 50% అన్న సెటరేట్ చేసుకోవచ్చు. సిద్ధం సభ రాప్తాడులో జరిగింది వారంలో. సిద్ధం సభ ఏ సంకేతం ఇచ్చింది? ఒక పక్క ఒక బలమైన కూటమి రెడీ చేసుకుంటున్నా ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందేమో, ప్రజలు రావడం తగ్గుతుందేమో, ఆ బలం తగ్గినట్టు ఏమన్నా కనిపిస్తుందేమో అనుకుంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువ రీచ్ అవ్వడం. 10 లక్షలు అనుకుంటే దాదాపు 12 లక్షల దాకా వచ్చారనేది వైసీపీ చెప్తున్న లెక్క. ఎఫెక్ట్ ఏం లేదా? అసలు పొత్తు ప్రభావం లేదంటే ఈ పొత్తుల్ని ప్రజలు అంతలాగేం చూడట్లేదా? ఏమనుకోవాలి? అంటే తెలుగుదేశం వాడేం వైసీపీ మీటింగ్కి రాడు, జనసేన వాడు రాడు, బీజేపీ వాడు రాడు. వాళ్ళ పొత్తు ప్రభావం వీళ్ళకేముంటుంది బేసిక్గా? ఇంకోటి, అది ప్రజలని పిలుచుకొచ్చే మీటింగ్ కాదు.
కార్యకర్తల సమావేశం. కార్యకర్తలు రాయలసీమలో వీళ్ళ పార్టీ స్ట్రాంగ్, 3 సీట్లు పోను 48 ఏళ్ళు అయ్యాయి కదా, 49 మంది సీట్ల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 25,000 వేసుకున్నా వస్తారు కదా, అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే జగన్ ఒక గేమ్ ప్లేయర్ ఫస్ట్ నుంచి కూడా. ఇతని గేమ్ ఎట్లుంటదంటే కళ్ళకి నిండుగా కనిపించేలా చేస్తారు. పాదయాత్ర సందర్భంలో ఎప్పుడు ఆ డ్రోన్ షాట్సే ఉండే. ఇతను 108లో ఇనాగరేట్ చేసిన అంతా డ్రోన్ షాట్లే ఎక్కువ ఉంటాయి. ఆ డ్రోన్ షాట్ నిండుగా జనం లేకపోతే జగన్కి భోజనం ఎక్కదు. కాబట్టి జగన్ ఆ డ్రోన్ షాట్ నిండు జనం కావాల్సిందే అతనికి. అలాంటిది చూపెట్టడం ద్వారా 2019 ముందు 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశానికి పోయినటువంటి సందర్భంలో ఇంకా పోవాలి. కానీ పాదయాత్రలో ఇట్లా మొబిలైజేషన్ డ్రోన్ షాట్లు చూశాక ఆగిపోయారు. ఈయన రోడ్డు ఎక్కడం వల్ల ఆగిపోయింది. మీరు చూస్తే పాదయాత్ర ప్రారంభమయ్యాక వలసలు ఆగిపోయింది. వలసలు తర్వాతన కాకినాడ ఆ ఎలక్షన్ జరిగింది, నంద్యాల కాకినాడ. ఈ 2 అయిపోయిన తర్వాత వలసలు అయిపోయినాయి, ఈ 2 అయిపోయినాయి. ఆ తర్వాత ఇతను పాదయాత్ర ప్రారంభించాడు. పాదయాత్ర ప్రారంభించాక వలసలు ఆగిపోయింది. అట్లాగే ఇప్పుడు క్రౌడ్ చూపెట్టాడు, కానీ వలసలు ఆగట్లా. ఎవరైతే టిక్కెట్లు ఇవ్వలేదో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన సీట్లు 4 ముందు వ్యతిరేకించారు, తర్వాత వాళ్ళు వెళ్ళట్లేదు ఉంటాను అని చెప్పారు. ఒకళ్ళో ఇద్దరు తెలుగుదేశం సీట్లు వచ్చినటువంటి రక్షణ నిధిను అట్లాంటి వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. లాస్ట్ టైం 2019 ఎన్నికల డేట్స్కి ఇప్పటికి కాస్తంత ఆలస్యం అవుతాయి ఎన్నికలు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ తరహేదో ఆలోచిస్తుంది మిగిలిన రాష్ట్రాల్లో కూడా. అంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుందా, అంటే నెల అన్నా మారుతుందా, లేదంటే రోజులే మారే అవకాశం? రోజులు మారుతాయి అంతే, ఒక 2 వారాలు తేడా వస్తుంది. ఎందుకంటే మేబీ అయితే ఆ వార దశల వారి ముగింపు అక్కడికే వస్తుంది. 22 కౌంటింగ్ ఉండొచ్చును, కౌంటింగ్ అయితే 22కే ఉంటుంది. 90%. అంటే కౌంటింగ్ ముందు కావచ్చు, ఎలక్షన్ డేట్ పోలింగ్ డేట్లు క్రిందసారి ఏంటంటే 7 విడతలుగా చేశారు. ఈ దఫా 4-5 విడతలే అంటున్నారు, కొట్టవతలు పడైపోతున్నారు. అలా అయితే ఫాస్ట్ గానే అయిపోతుంది, అందువలన కొంచెం లేట్ పెడుతున్నారు. అంటే ఎన్నికలు లేట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళ ఆలోచనలు కూడా లేట్ అవుతున్నాయా? భారతీయ జనతా పార్టీ దగ్గరే ఉందా ఇంకా క్లోజ్ చేయాల్సిన డీల్? తెలుగుదేశం దగ్గర ఉంది డీల్. అది అంటే వాళ్ళ బంతికి వీళ్ళ కోర్టులోకి వేసారు, వీళ్ళు మళ్ళీ ఆ బంతిని కొడతారా లేదా అన్న చూసుకోవాలంతే. ఉమ్మడి ప్రయాణం ఉంటుందా ఉండదా అసలు? 99% ఉండొచ్చు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే చంద్రబాబుని పిలిచిందో అక్కడ 90% అవకాశం వచ్చింది. ఇంకోటి సీట్ల పరంగా వీళ్ళు పార్లమెంట్ ఎక్కువ ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కావాలి. కలిసి ఢిల్లీ వెళ్ళి తేల్చుకోబోతున్నారా? అంటే వీళ్ళిద్దరిని పిలవలేదు కదా అక్కడ, ఇప్పుడు పిలుస్తారా? అంటే పిలిచి ఉండాలి కదా, పిలవలేదు కదా. ముందు వీళ్ళు తేల్చుకుని వాళ్ళు అడిగిన దానికి ఈయన ఏం చేస్తున్నా అంటే చంద్రబాబు గారు వాళ్ళు అడిగింది పవర్ షేరింగ్ ప్లస్ 20 ప్లస్ అది 10 అన్నారు కదా. పవన్ కళ్యాణ్ నువ్వు వెళ్ళి మాట్లాడు, నాకు వద్దని చెప్పి పవర్ షేరింగ్, ఆ విధంగా ముందుకెళ్దామని చెప్తున్నాడు. అందుకని వాళ్ళు అపాయింట్మెంట్ ఇట్లా ఈయన వస్తే ఈయన త్యాగమూర్తి అనేది వాళ్ళకి తెలుసు. నువ్వు త్యాగం చేసుకున్న మధ్యలో మమ్మల్ని ఎందుకు త్యాగం చేస్తావు అనేది వాళ్ళ మెంటాలిటీ. అందుకోసం లేట్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడు ఈ రైతు ఉద్యమ గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అంటే మొన్నటి వరకు ఏదో బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి, అది అవగానే వెళ్ళిపోతారు తేలిపోద్ది అన్నారు కదా. 20వ తేదీతో ఫస్ట్ ప్రపోజల్ చంద్రబాబుకి ప్రపోజల్ ఇచ్చాక ఆ ప్రపోజల్ మీద తుది సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు. ఆయన ఆ ప్రపోజల్కి ఆన్సర్ చెప్తే 1, 2 అటు ఇటు అయితే వాళ్ళు ఓకే అనొచ్చేమో. లేదు నేను ఒక 4-5 అసెంబ్లీ ఇస్తాను, ఒక 4-5 పార్లమెంట్ ఇస్తాను సర్దుకోండి అంటే గడప కూడా తొక్కనీరు. ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చే ముందైనా తేల్చుకుంటారు వీళ్ళు, లేదంటే లాస్ట్ మినిట్ వరకు ఇది ఎలా ఉంటుంది? ఈ నెలాఖరికి కంప్లీట్ అయిపోవచ్చు, ఫిబ్రవరి నెలాఖరికి. మార్చి 9 తర్వాత వస్తుందేమో కదా ఎప్పుడైనా నోటిఫికేషన్. మార్చి 11కి కానీ అట్లా రావచ్చు. రైట్, చూద్దాం. మొత్తానికి ఉత్కంఠ ఇంకా ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళితే నిజంగా అది ప్రస్తుతం అధికారంలో ఉన్న జనసేనకి థ్రెట్ అయినా ముందు మార్పులు చేర్పులు వీళ్ళకు ఏంటి అనేది ఫిక్స్ అయిన తర్వాత ప్రజలకు అధికారంగా ప్రకటన చేసిన తర్వాత అప్పుడు అసలు నిర్ణయాలు, అసలు మార్పులు ఇవన్నీ అప్పుడు ఉంటాయేమో. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.